ఊళ్ళో నౌకరు పెట్టిస్తా అని చెప్పి 20 లక్షలు తీసుకున్న వ్యక్తి ఇప్పటివరకు నాకు 20 లక్షలు ఇస్తారు. నువ్వు వెనకల ఇసుక దందా చేసినావు, ఇసుక ట్రాక్టర్ల ఆపి నెలకు 5,000 రూపాయలు వసూలు చేసిన చరిత్ర అనేది. ఇవాళ నువ్వు ఓవర్ రోడ్తో రోడ్లు ఖరాబ్ అయిందని చెప్పి మాట్లాడే నువ్వు నీ గవర్నమెంట్లో మానేరు నుంచి ఎన్ని లారీలు ఇసుక వెళ్ళి అలా నీకు ఎన్ని లారీలు నువ్వు ఎందుకు ఆపలేరు? ఆర్మీల మీద కేసులు పెట్టి ఎందుకు దాడులు చేయించమని చెప్పి అడుగుతున్నావు కౌన్సిలర్ని. ఇవాళ గుర్తుకొచ్చినా నీకు ఓవర్ రైడ్ అని అడుగుతాను. ఈ ఓవర్ లోడ్కు మంత్రికి ఏం సంబంధం అడుగుతాను? ట్రాన్స్పోర్ట్ సంబంధించి అధికారులు ఆ ఓవర్ లోడ్ మీద వల్ల రోడ్ల మీద ఆపి వాళ్ళు కేసులు రాస్తారు. వాళ్ళు చేసే పనికి సంబంధించిన విషయాల్లో నువ్వు పొన్నం ప్రభాకర్ గారికి ముడుపులు పోదానని అసంబద్ధమైన నీకు లెక్కలు లేకుండా నోటికి వచ్చినట్టు 50 లక్షలు రోజుకి 50 లక్షలు పోతాయని చెప్పి మాట్లాడతాను. కనీసం అవగాహన లేకుండా మాట్లాడతాను. ఇప్పటికైనా అవగాహన తెచ్చుకో. ఇంకొక నిన్న మొన్న అంటాడు ఉంటే ఇక్కడేమో హుజరాబాద్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ఏం చెప్పిండు 2 రోజుల తర్వాత సంచలనమైన ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెడతాను. ఏం నీ బొంద పెట్టినావు, నీ బోస్కర పెట్టినావు, ఇక్కడ చెప్పింటే గాడ చెప్పినావు. ఎక్కడో దేశంలో లేదు పెద్ద స్కీమ్ బయట పెట్టినా అంటాడు. నువ్వు ఏ స్కీమ్ బయట పెట్టినావు రా? అసలు ఇవాళకి అర్థమైంది నువ్వు ఏ స్కీమ్ బయట పెట్టావు. ఇవాళ జనాలకు కూడా అర్థమైంది లేదు. రోడ్డు మీద పోయి ఓవర్ రోడ్ మళ్ళీ ఆపి స్కీమ్ బయట పెట్టినా అంటాడు. స్కీమ్ అంటే ఏంటి, స్కామ్ అంటే ఏంటి? మీ కవిత లిక్కర్ స్కామ్ చేసింది పోయి అడుగు. కవిత అక్క ఎందుకు చేసిన లిక్కర్ స్కామ్ అని అడుగు. మరి మీ కేసీఆర్ గారిని అడుగు. మీ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసామని అడుగు. మీ కేటీఆర్ గారిని అడుగు. ఫైబర్ తెలంగాణ ఫైబర్ కేబుల్లో ఈ స్కామ్ ఎందుకు చేసామని. స్కామ్లను మీ దగ్గర పెట్టుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడతారు. మీరు ఒక ప్లాన్ ప్రకారమే గవర్నమెంట్ మీద పడుతున్నారు. అక్కడ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక స్కీమ్ పెడతారు, మా ఎక్సైజ్ మంత్రి మీద ఒక స్కామ్ పెడతారు, పొన్నం ప్రభాకర్ గారి మీద ఒక స్కామ్ పెడతారు. ఏ ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కొక్కసారి కౌశిరెడ్డి తాడి చెట్టు అంత ఎత్తుకెడిన కానీ జర మెదడు తయారు చేసుకో. మెదడు లేకుండా మాట్లాడితే ఈ ఉదా నియోజక ప్రజలు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారు. నేను ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేస్తాడట ఆ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో. నేను కూడా రెడ్ డైరీ అయ్యా వినాయక మొన్ననే అయ్యా మాకు అధికారం వచ్చింది, ఇంకేం 6 నెలల ఎలక్షన్ లేవు, నువ్వు రెడ్ డైరీ మెయింటైన్ చేయ. నీ పేరే మా రెడ్ డైరీలో ఉన్నది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి అంటే డైరీలో ఆ రెడ్ డైరీలో నీ పేరు ఉన్నది. నీ సంగతి కూడా చూద్దాం. వదిలిపెట్టేయలేదు, ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేయలేదు. ఇంకొకటి ఈ కౌశిరెడ్డి వాళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడాలంటే ఇట్లా చిల్లర చేష్టలు చేసి ఈ తలకాయ నొప్పులు చెప్తే రేపు ఎందుకులే వాని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటూ అయిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రావడం కోసం ఒక ఎత్తుగడలో భాగంగా ఇలా కౌశిరెడ్డి విషయం మాట్లాడతాను తప్ప ఇంకొకటి లేదు. పైసలు పిచ్చి పైసలు వసూలు తీసుకుంటు తప్ప ఆయనకి ఒక్కొక్క విషయం తెలియదు. ఇవాళ ఎమ్మెల్యే 6 నెలలు అయింది. కనీసం కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఎక్కడే అవసరం, ఎవరికే అవసరం అని చెప్పి కనీస పరిజ్ఞానం లేకుండా ఏమున్నా పిచ్చోళ్ళ నుంచి రోడ్ల మీద లారీలో అప్పుడు ఏది వరకు చేసుకుని కరెక్ట్ కాదు. కౌశిరెడ్డి ఆ రోజు ఎలక్షన్లు అయితే ఏదైతే 1000 కోట్ల అభివృద్ధి చేస్తా అని చెప్పి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తా అని మాట్లాడినో దాని మీద దృష్టి పెట్టు. దానికోసం ఏ మంత్రి దగ్గర పోతే ఎట్లా పనులు అయితే ఆలోచన చేసుకో. ముఖ్యమంత్రి దగ్గర పోతే ఏ విధంగా కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలో చేసుకో తప్ప ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడి బిడ్డ ఎవరిని వదిలిపెట్టేయలేదు. మీ చెంచగాళ్ళందరూ ఆ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టి మంత్రి గారి ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్నారు, కేసులు పెడతారు. దాని మీద ఎవరిని వదిలిపెట్టేయలేదు. ఇంకొకసారి చిల్లర మాటలు మాట్లాడితే కాన్స్టిట్యూషన్ దిగేయమని చెప్పి సందర్భంగా మీకు కౌశిరెడ్డి హెచ్చరిస్తారు.